మనిషి ఆయుష్ మారుతున్న జీవనశైలికి అనుగుణంగా మానవ జీవన పరిణామంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు 30 ఏళ్లుగా ఉన్న మానవుల ఆయుష్ నేడు 70 సంవత్సరాల వరకు తీసుకురాగలిగాం. అయితే క్రమంగా దీన్ని 100 సంవత్సరాల వరకు తీసుకెళ్లడానికి అనేక ప్రణాళికలు జరుగుతున్నాయి. ఆ విషయం అలా ఉంటే అప్పుడప్పుడు 100 సంవత్సరాలు బ్రతికిన మనుషుల గురించి వార్తల్లో వింటుంటాం. అంతకాలం బ్రతకడం అంటే అదొక గొప్ప విషయంగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు 100 కాదు, 200 కాదు, ఏకంగా మనిషి 300 సంవత్సరాల పాటు ఆయుష్తో మనుషులు జీవించబోతున్నారా? అవును, మీరు వింటుంది నిజమే. భవిష్యత్తులో మనుషులు 300 సంవత్సరాల వరకు మరణం లేకుండా ఉండే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయట. ఇదే అంశానికి సంబంధించి శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం మనిషి సగటు ఆయు ప్రమాణం 70 ఏళ్లు. అయితే ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. 100 ఏళ్లు పైబడి జీవించి రికార్డులకు ఎక్కిన వారు ఉన్నారు. 300 ఏళ్లు బ్రతికే ఆ కళ సాకారమయ్యే రోజు ఎంత దూరంలో లేదని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ తెలిపారు. శరీరంలో పాడైపోయిన అవయవాలు చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా 200 నుంచి 300 సంవత్సరాలు జీవించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జేఎన్టీయూ హైదరాబాద్ 12వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఇస్రో అధిపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్లు, భారీ వర్షాలు ఎప్పుడు ఎక్కడ వస్తాయనేది ఖచ్చితంగా తెలుసుకునేందుకు ఈ ఏడాది పిఎస్ఎల్వి, జిఎస్ఎల్విలను కక్షలోకి పంపుతున్నట్లు వెల్లడించారు. మానవులను అంతరిక్షంలోకి పంపే గగనయాన్ మిషన్ ను ఈ ఏడాది నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు రోబోటిక్ పరిజ్ఞానం పెంచుకుని అత్యాధునిక రోబోలు సృష్టిస్తే అంగారక, శుక్ర గ్రహాలపై ఇస్రో చేపట్టే ప్రయోగాలలో వినియోగించుకుంటామని చెప్పారు. తాను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి అన్ని విజయాలు సాధించాలని అనుకోవద్దని విద్యార్థులకు తెలిపారు. తాను కూడా 1-2 పరీక్షలలో ఫెయిల్ అయ్యానని సోమనాథ్ తన ఫెయిల్యూర్స్ గురించి తెలియజేశారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురయ్యే అపజయాలే విజయానికి నిజమైన సోపానాలని ఉద్ఘాటించారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయని, అంతకుముందు 2 సార్లు విఫలమైన విషయాన్ని అంతా మర్చిపోయారని గుర్తు చేశారు. రాకెట్లు, ఉపగ్రహాల తయారీలో తాను కూడా తప్పులు చేశానని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ స్నాతకోత్సవంలో 54 మంది విద్యార్థులకు సోమనాథ్ బంగారు పతకాలు అందించారు. ఇస్రో చైర్మన్ కూడా గౌరవ డాక్టరేట్ అందజేశారు. గత ఏడాది ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 విజయవంతం కాగా ఆ తరువాత మొదటిసారిగా సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య L1 పేరుతో ఒక స్పేస్ క్రాఫ్ట్ ను పంపింది. ఇస్రో చేపట్టిన ఈ మిషన్ కూడా ఈ ఏడాది 6న సాయంత్రం నిర్దేశిత కక్షలోకి చేరింది.